స్పందతే. స్పందన అంటే కదిలిక వల్ల, ఆ కదిలిక వల్ల ఆ మనస్సు కదిలి రెండయింది. ఒకటి చూడబడేదైంది, ఒకటి చూసేదైంది. నిజంగా అక్కడ ఏది లేదు కదా. స్వప్నాన్ని పొందినంతసేపు అది రెండుగానేమో కనిపించింది కదా. స్వప్నంలో మనుషులు కనిపించినా, రెండు కనిపించినాయి, వాటిని కనిపించాయి, మొత్తం అన్నీ కనిపించినాయి కదా. ఎట్లా కనిపించినాయి? ఈ మనస్సు కదిలిందాన్నే కనిపించినాయి. తదా జాగ్రత్తయాభాసం స్పందతే మాయయా మనః. ఇప్పుడు కూడా ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఈ మనస్సు కదలడం వల్ల ఒకటి చూడబడేది, ఒకటి చూసేది రెండుగా అవుతుంది. అందుకే మనము ధ్యాన సమయంలో ఏది అనకుండా నిలబడినప్పుడు కదలదు మనస్సు. అంటే ఆ మనస్సులో రూపం పుట్టడానికి వీళ్ళే, ఏది అనకుండా నిలబడేవాళ్ళు. అప్పుడు ఏది అనకుండా నిలబడిన స్థితిలో రూపం ఏది కదలనప్పుడు కేవలము జ్ఞానం ఒక్కటే ప్రకాశిస్తుంది. ఆ విధంగా ఇప్పుడు అజ్ఞానం చేత ఆ మనస్సు ఉండలేక కదిలి రెండై ఎట్లా స్వప్నంలో చూడబడే ప్రపంచాన్ని చూచే తాను రెండుగా అవుతుందో, ఇక్కడ కూడా జాగ్రత్తయాభాసం, ఈ జాగ్రత్తలో కూడా చూడబడేదిగా చూసేదిగా అవుతుంటుంది. ఎప్పుడు ఏదో ఒక దాన్ని అనుకుంటూ ఉంటుంది. అనుకున్న ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉంటాడు. ఆ విధంగా ఎట్లా అక్కడ రెండయిందో ఇక్కడ రెండవుతుంది. ఆ విధంగానే అంటాడు. అద్వయం చ ద్వయాభాసం మనః స్వప్నేన సంశయః. అద్వయం చ ద్వయాభాసం తథా జాగ్రన్న సంశయః. అద్వయమైన మనస్సే స్వప్నములో నానా రూపములుగా చెదిరి పటాపంచలగుచున్నది అనుటలో ఎట్టి సందేహము లేదు. అద్వయం చ ద్వయాభాసం ఒక్కటిగానే ఉంది. అక్కడ నిద్రపోయినప్పుడు కూడా మనస్సేమో ఒక్కటిగానే ఉంది. ఒక్కటిగా ఉన్నా కూడా ద్వయాభాసం, ఒక కళ వచ్చినట్టు, ఆ కళలో ఎవరితోనో మాట్లాడినట్టు, ఎక్కడికో పోయినట్టు, కొండలెక్కినట్టు, దిగినట్టు, ఇదంతా రెండు కనిపిస్తున్నాయి. అక్కడ ఉండి మనస్సు ఒక్కటే ఉంది. కళలో కూడా మనస్సు ఒక్కటే ఉన్నా రెండుగా కనిపిస్తుంది. ఒకటి అది కదిలింది, కదిలే వాళ్ళకే ఆ మాట ఈ మాట, వాడిని గురించి వీడిని గురించి అది ఇది అనుకుంది. కళలో అనుకునేవాడికి ఏదైతే అనుకుంటుందో ఆ ప్రపంచం అంతా కనిపిస్తుంది. ఆ ప్రపంచాన్ని వీడు కళ చూచేవాడుగాను తానే అయింది. అంటే చూసేది తానే అయింది, చూడబడే కళ తానే అయింది. ద్వయాభాసం రెండుగా తయారైంది. ఎందుకు? అక్కడ ఏమీ లేదు కదా. కళలో ఏమి లేకపోయినా చూడబడే ప్రపంచం అంతా అక్కడ ఏదో ఇల్లు వాకిళ్ళు ఉన్నట్టు, మనుషులు ఉన్నట్టు, అన్నీ మాట్లాడినట్టు అది చూస్తుంది. చూసి దాన్ని చూసేదాన్ని కూడా వీడు నిద్రపోయినాడు కదా. నిద్రపోయిన వాడికి ఏ సంబంధం లేదు. కానీ ఈ మనస్సే కదిలి రెండయింది. ద్వయాభాసం స్పందతే. అది కదిలిన దానివల్ల రెండై ఒక భాగం చూచే కళగా తయారైంది, ఒక భాగం చూచేదిగా కూడా తయారైంది. ఆ విధంగా రెండవుతుంది కళలో అని. అట్లే జాగ్రత్తనందును అద్వయమైన ఈ మనస్సే నానా రూపాలుగా ఈ జాగ్రత్త ప్రపంచ రూపంలో భాషించుతున్నది. ఇప్పుడు కూడా అట్లా అక్కడ ఎట్లా కదిలి ఆ ఒకే మనస్సే కదిలి కొంత ప్రపంచమయ్యి కొంత చూసేది రెండు తనే అయినట్టు ఈ జాగ్రత్త అవస్థలో కూడా చూడబడేదిగా కొంత, చూసేదిగా కొంత రెండవుతుంది. తదా జాగ్రత్తద్వయాభాసం. ఎట్లా స్వప్నద్వయాభాసం స్వప్నంలో రెండయిందో ఇప్పుడు జాగ్రత్తలో కూడా రెండవుతుంది. ఆ విధంగా ఇప్పుడు మనం ఎట్లా అనుకుంటే మన
అనుభవంలో తీసుకుంటే కళ్ళు మూసుకొని మనం ధ్యానం చేసుకుందాము అనుకున్నాం. ధ్యానం చేసుకుందాము అనుకున్నప్పుడు మనం ఏది అనకుండా ఉంటే ఏమవుతుంది? నాకు చూడబడే ప్రపంచం ఏది కనిపించదు. ఇది కదిలితే కదా రెండయ్యేది. కదలకుండా నిలబడింది ధ్యానం చేసుకోవాలనే ఉద్దేశంతో. కదలకుండా ఎప్పుడు నిలబడిందో రెండవ ప్రపంచం దానికి కనబడింది, నిరాకారంగా నిలబడింది. ఆ విధంగా కదిలితే రెండవుతుంది, నిలిస్తే ఒక్కటిగానే ఉండిపోతుంది అని. మనోదృశ్యమిదం ద్వైతం సచరాచరం యత్కించరాచరం మనసో హ్యమనీ భావే ద్వైతం నైవ లోపపద్యతే. చరాచర రూపములో గ్రహింపబడు ఈ ప్రపంచమంతయు కేవలము మనోదృశ్యమే అగుచున్నది. ఈ చరాచర ప్రపంచం కదిలేటివి కొన్ని ఉన్నాయి. మనం చూసే ప్రపంచంలో కదలనివి కొన్ని ఉన్నాయి. చెట్లు చామలు కదిలేటివి కాదు, కొండలు గుట్టలన్నీ కదిలేటివి కాదు, మనుషులు పశువులు పక్షులన్నీ కదిలేటివి ఉన్నాయి. ఈ విధంగా మనం చూసేటువంటి ప్రపంచంలో కొన్ని కదిలేటివి, కొన్ని కదలనివి, ఆ విధంగా కనిపిస్తూ ఉండేది ఈ ప్రపంచం అంతా కూడా. ఎట్లా వచ్చింది, ఎట్లా కనపడింది అంటే దీన్ని మనం చూసి ఇది ఉంది అది ఉంది అని మన మనస్సు ఎప్పుడైతే కదిలిస్తుందో, కదిలే వాళ్ళకే మనకి ఈ ప్రపంచం అంతా రకరకాలుగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. కదలకుండా నిలబడింది అనుకో, నేను ధ్యానం చేసుకోవాలనుకున్నా కదలకుండా నిలిచిన నాకు ఏ ప్రపంచం కనిపించింది? ఏ ప్రపంచం కనపడి ఎప్పుడు కదిలిందో వాడే వీడా ఇదే అదే అనిందో ఈ ప్రపంచం అంతా అప్పుడు వచ్చి కనిపిస్తుంది. మనస్సును అధిగమించి అమనీభావమును పొందిన పిమ్మట ఈ ప్రపంచమే ఉండగాలి. అదే మనస్సు నశించి అనుకోవడం విడిచిపెట్టేసి హేమనీభావం అంటే ఏదనకుండా నిలబడిన స్థితి, ఆ స్థితిని ఎప్పుడు పొందుతున్నామో అప్పుడు ఏ ప్రపంచం కనిపించడం లేదు. ఆ మనస్సు అమనీభావం అంటే మనస్సు సంకల్పించినటువంటి స్థితిగా నిలబడిందంటే అక్కడ ఏ ప్రపంచము కనిపించడం లేదు. మనస్సు ఎప్పుడు కానీ సంకల్పిస్తూ ఉందో అప్పుడు చూడబడే ప్రపంచము చూచే తాను రెండుగా అవుతుంది. ఎప్పుడు కదలకుండా నిలబడిందో చూడబడే ప్రపంచం లేదు, చూచే జ్ఞానస్వరూపం ఒక్కటే, తనొక్కడే ఉన్నాడు అక్కడ, పరమాత్మ స్వరూపుడే. ఈ అమనీభావమే ఒక మర్త్యుని ఆ అమృతత్వమునకు చేర్చుచున్నది. ఆ అమనీభావం అంటే మనస్సు కదలకుండా నిలబడుతుంది. ఆ కదలకుండా నిలబడిన మనస్సే మర్చుని అంటే చావు పుట్టుకలు ఉండేటువంటి ఈ మనిషిని ఆ చావు పుట్టుకలు లేనటువంటి ఆ పరమాత్మ స్థితిని పొందిస్తుంది. ఆ జ్ఞానస్వరూపము ఇప్పుడు మనము ధ్యానం చేయాలనుకున్నప్పుడు కదలకుండా నిలబడుతున్నాం, మనస్సును కదలనీయకుండా. ఆ అమనీభావం అప్పుడు మనస్సు లేనటువంటి స్థితి. ఆ మనస్సు లేనటువంటి స్థితిలో ఏమి ఆ మర్చుడు చావు పుట్టుకల్లో ఉండేటువంటి ఈ మనిషిని పరమాత్మ స్థితిలోకి తీసుకోబోతుంది. ఆ విధంగా ఎప్పుడైతే కదలకుండా నిలబడినాడో అమనీభావము మనస్సు లేని స్థితి, అటువంటి మనస్సు లేని స్థితి ఈ మనిషిని వాడు నిలబడినాడు కాబట్టి అటువంటి వాడిని మళ్ళా జన్మ మరణాలు లేని స్థితికి తీసుకుపోతుంది ఆ అమనీభావము అంటున్నాడు. ఆత్మ సత్యానుబోధేన సంకల్పయతే యథా అమనస్తాం తథా యాతి క్రాహ్వా భావే తదగ్రహం. సత్యతత్వమును తెలుసుకున్న తరువాత మనస్సులో ఎట్టి సంకల్పాదులను ఉండవు. పరమాత్మను బాగా విచారణ చేసి పరమాత్మను బాగా తెలుసుకున్నప్పుడు అంత
అంతా ఉండేది జ్ఞానస్వరూపమైన పరమాత్మే. ఇంకా ఇవి బయట కనిపిస్తుంది అది అంతా కూడా ఇప్పుడు చెప్పినట్టు ఆ మనస్సు కదిలితే రెండయ్యేదే కానీ వాస్తవమైంది కాదు. నువ్వు కదలకుండా నిలబడు. జ్ఞానమాత్రంగా ఎప్పుడైతే నిలబడిపోతావో ఆ నిలిచిన స్థితిలో నీకు ఈ కనపడే ప్రపంచం అక్కడ కనిపించదు. కేవలము జ్ఞానస్వరూపుడవైన నీవు మాత్రమే ఉంటావు. అక్కడ ఈ ప్రపంచము కనపడదు అంట. మనస్సు అట్లు సంకల్పరహితమైనది యది అగు ఆ మనస్సు అగుచున్నది. ఆ మనస్సు సంకల్పరహితమై ఏది అనుకోవడము అనేది లేకుండా నిలబడి కేవలము ఏ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉందో పరమాత్మ మాత్రంగా నిలుస్తుంది. ఆ అమనీ భావంలో ఏది అనుకున్నటువంటి నిరాకార స్థితిలో కేవలము జ్ఞానస్వరూపమైన బ్రహ్మం ఉంది. దాని దగ్గర మనస్సు ఏది చేయలేదు, ఊరికి పడింది. అట్లాంటప్పుడు జ్ఞానం మాత్రమే ఉండి శుద్ధ బ్రహ్మస్వరూపమై నిలుస్తుంది. సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపం ఉందే, ఆ పరమాత్మ స్వరూపుడవై నిలుస్తున్నావు ఆ స్థితిలో అంటున్నాడు. గ్రహించు వస్తువులు లేకుండుటచే అది అగ్రహమగుచున్నది. ఏది తెలియబడే వస్తువులు లేకపోయే వాళ్ళకే మనసు కదలలేదు కదా, ఊరికే నిలబడినాడు కదా. ఎందుకు? బ్రహ్మాన్ని తెలుసుకోవాలని, బ్రహ్మాన్ని ధ్యానం చేయాలని, బ్రహ్మ మాత్రంగా నిలవాలని నిలిచినాడు. ఊరికే ఏదనకుండా నిలిచే వాళ్ళకే మనస్సు కదలలే. మనస్సు కదలకపోయే వాళ్ళకే ఈ ప్రపంచం ఏది, రెండవది అయిన ఈ ప్రపంచం ఏది అక్కడ కనిపించడం లేదు. కేవలము ఆ మనస్సును చూసేటువంటి ఆ నిరాకారమైన ఏ జ్ఞానస్వరూపమైన బ్రహ్మం ఉందో ఆ బ్రహ్మం ఒక్కటే ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఈ మనస్సు ఏ విషయాన్ని అనుకోకపోయేటప్పటికీ ఈ తెలుసుకునే జ్ఞానం ఉంది కాబట్టి, జ్ఞానము పరమాత్మ స్వరూపం కాబట్టి, బ్రహ్మస్వరూపం కాబట్టి ఈ మనస్సు నిలిచిపోయే వాళ్ళకి జ్ఞానము జ్ఞానమాత్రంగా ఉండి ఆ జ్ఞానాన్ని జ్ఞానమే తెలుసుకుంటూ జ్ఞానమాత్రంగా నిలిచి ఉంది. ఇది బ్రహ్మనిష్ట, ఇది పరమాత్మ యందు నిలిచేటువంటి స్థితి. బాగా అర్థం చేసుకోండి. మీరంతా కూడా సాధన చేయవలటువంటిది. ఎందుకంటే ఇంత విషయాన్ని గ్రహించిన తర్వాత కొంచెం మన అనుభవంలోకి తెచ్చుకొని ఉంది. వాస్తవమే అక్కడ చెప్పింది, ఏదో వాళ్ళు ఏదో కూడా రాసినారని కాదు, నిజంగా ఉంది. చూడు మన అనుభవంలో ఈ విధంగా నిలిచినప్పుడు, ఏది లేకుండా నిలిచినప్పుడు ఏ మనస్సు కదలలేదు, జ్ఞానం ఒక్కటే ప్రకాశిస్తుంది. జ్ఞానం జ్ఞానంగానే ఉంది. జ్ఞానము ఇప్పుడు జ్ఞానాన్ని తెలుసుకుంటుంది. ఏదో ఒకటి తెలుసుకునే జ్ఞానం కదా. ఇప్పుడు ఏం తెలుసుకుంటుంది? తన ఎదురుగా ఏ ప్రపంచము లేకపోయేటప్పటికీ జ్ఞానము జ్ఞానాన్నే తెలుసుకుంటుంది. ఈ జ్ఞానము పరమాత్మ స్వరూపము, ఈ జ్ఞానము బ్రహ్మస్వరూపము. అటువంటి బ్రహ్మాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాము. ఆ స్థితిలో అది మోక్షం. ఆ బ్రహ్మాన్ని ఎప్పుడైతే అనుభవించగలిగినామో అక్కడనే మనకు జీవభావము ఆ బ్రహ్మంలో కలిసిపోతుంది. ఆ జీవుడు జీవించి ఉండగానే మోక్షాన్ని పొందినాడు కాబట్టి జీవన్ముక్తి పొందుతున్నాడు. అటువంటి దశను ఎప్పుడైతే అర్థం చేసుకొని అది ఉండగలిగిందో వాడు జీవన్ముక్త స్థితిని పొందుతున్నాడు అని చెప్తున్నాడు. గ్రహించు వస్తువులున్నన్నే మనస్సు తన స్వరూపమును నిలుపుకొని పని చేయగలదు. ఎదురుగా ఏవైనా నేను ఈ మాట ఆ మాట అనుకుంటుంటే ఆ రూపము ఈ రూపము ఈ రూపము ఏర్పడుతుంటే ఆ రూపాలన్నిటినీ చూస్తూ వాడు వీడు ఇది అది అంటుంటే ఆ రూపాలన్నిటినీ చూస్తూ ఈ మనస్సు నిలుస్తుంది. ఏది అనకపోతేనక ఏ రూపము లేకపోతే మనస్సు ఏం పని చేస్తుంది? మనస్సు
అప్పుడు లేకుండా పోయి బ్రహ్మమై నిలుస్తుంది. ఆ జ్ఞానస్వరూపమైన తత్వాన్ని తెలుసుకునే జ్ఞానస్వరూపం ఉంది కదా, మనస్సు లేకుండా పోయింది, ఈ ప్రపంచం కనపడకుండా పోయింది, తెలుసుకునే జ్ఞానం ఉంది, జ్ఞానమాత్రంగా నిలిచి. అట్లా ఈ మనస్సు విషయం లేకపోయే వాళ్ళకే జ్ఞానస్వరూపంగా నిలుస్తుంది. మన యందు ఉండేటువంటి పరమాత్మ ఆ విధంగా నిలిచి బ్రహ్మమై నిలుస్తుంది. ఇదే జీవించి ఉండంగానే ముక్తిని పొందడము అంటే జీవన్ముక్త దశ. జీవించి ఉండంగానే ముక్తిని సంపాదించినటువంటి వాడు శరీరం వదిలిన తర్వాత సాక్షాత్తు ఆ బ్రహ్మస్వరూపంలోనే కలిసి మళ్ళీ జన్మ లేనటువంటి ముక్తిని పొందుతున్నాడు. కాబట్టి ఇటువంటి స్థితిని మనం అర్థం చేసుకొని అప్పుడప్పుడు మన ఈ నేను అనేటువంటి ఈ జీవుడిని ఆ బ్రహ్మమునందు ఏకత్వం చేస్తూ ఉండు. నిలిచి బ్రహ్మమందు నిలిచి ఏకత్వం పొందుతుండు. అట్లా పొందినటువంటి స్థితిలో మళ్ళీ శరీరం పోయినా నేను ఆ బ్రహ్మమందే నిలుస్తా కానీ ఇంకొక శరీరాన్ని పొందను అంటున్నాడు. అటువంటి ముక్తి వస్తుంది నీకు అని చెప్తున్నాడు. వట్టిపోయిన మనస్సు అమనస్సు అగుచున్నది. అదే వట్టిపోయిన మనస్సు అంటే ఏ రూపము చెందనటువంటి మనస్సు అమనస్కము, మనస్సు లేని స్థితి. అంటే రూపం ఉంటే కదా మనస్సు నిలిచేది. ఏ రూపము లేకపోయే వాళ్ళకే ఆ మనస్సులో ఏ రూపము లేదు కాబట్టి మనస్సు లేకుండా పోయింది. ఇప్పుడు చూసే జ్ఞానం లేదా, జ్ఞానస్వరూపమైన పరమాత్మ అయిన నేను ప్రకాశిస్తున్నాను. నా ఎదురుగా చూసేటువంటి ప్రపంచం తయారు చేసి మనస్సు ఉందే, అది లేకుండా పోయింది. బ్రహ్మమైన నేను మాత్రమే ప్రకాశిస్తున్నాను. ఇది నా స్వరూప స్థితి, బ్రహ్మీ స్థితి, ఇది జ్ఞానస్థితి. ఇది బతి ఉండగానే మోక్షాన్ని సంపాదించినటువంటి మోక్షస్థితి. అకల్పకమజం జ్ఞానం జ్ఞేయా భిన్నం ప్రచక్షతే బ్రహ్మజ్ఞేయమజం నిత్యం అజేనాజం విభూత్యతే. అజమై నిర్విషయమైన జ్ఞానము జ్ఞేయము కంటే అభిన్నమని చెప్పబడుచున్నది. ఇప్పుడు ఇంకా విశదంగా చెప్తున్నాడు. ఈ బ్రహ్మత్వాన్ని ఇంకా విశదంగా చెప్తున్నాడు. ఏమి అంటే ఇది అకల్పకమయం జ్ఞానం. ఈ మనస్సు ఎప్పుడు సంకల్పం చేయలేదో, ఏది అనుకోలేదో, అప్పుడు ఆ మనస్సు ఏమైంది? అకల్పకము అజం. అజం అంటే జ్ఞానం పుట్టలే. ఆ మనస్సులో సంకల్పాలు ఏమీ పుట్టలే. అజం అజం జ్ఞానం. అప్పుడు జ్ఞానం ఏం చేసింది? జ్ఞానం అజైనాజం ప్రబుధ్యతే. ఇంకా అజమైనటువంటి పుట్టనటువంటి ఎప్పటికీ ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉంది కదా, దాన్ని చూస్తూ ఆ మనస్సు పుడితే ఆ మనస్సులో వచ్చేటువంటి ప్రపంచ విషయాలన్నీ చూస్తూ ఉంటుంది జ్ఞానస్వరూపము. ఇప్పుడు మనస్సులో ఏ విషయము పుట్టలే. ఇప్పుడు ఎట్లుంది? జ్ఞానము జ్ఞానంగానే ఉంది. మనస్సు లేదు, మనస్సులో ఏ సంకల్పాలు లేవు. ఏ సంకల్పాలు లేకపోవడం వల్ల ఏమి ఈ ప్రపంచము కనిపించలేదు. అయితే జ్ఞానము లేదా? జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము అజేనాజం ప్రబుధ్యతే. ఆ జ్ఞానము ఇంకా దేన్ని చూస్తుంది? ఇది ఈ మనస్సు సంకల్పం చేసి ప్రపంచాన్ని తెచ్చిపెడితే ఆ ప్రపంచాన్ని చూస్తూ ఉండింది మనస్సు. ఇప్పుడు మనస్సు సంకల్పం చేయకపోయే వాళ్ళకే ప్రపంచం ఏది రాలే. ఇప్పుడు ఏం చేస్తుంది? అజేనాజం ప్రబుధ్యతే. ఏ జ్ఞానస్వరూపం ఉందే ఆ జ్ఞానస్వరూపము అజమై పుట్టనిది, ఎప్పటికీ ఉండేటువంటి ఏ జ్ఞానస్వరూపం ఉందో ఆ జ్ఞానస్వరూపాన్నే పొందింది. మనము ఒక నిమిషం ఆలోచించుకొని చూడండి, ఊరుకోండి.